హాయ్ ఫ్రెండ్స్, క్యారెట్ సలాతా చేస్తాను. ఓకేనా? ఇది క్యారెట్ ఇలాగా సన్నగా ఇట్లా పొడుగుగా కట్ చేసుకోవాలన్నమాట. మా ఇంట్లో మిషన్ లేదు, నేను చేతితో కట్ చేసాను. తర్వాత క్యారెట్ ఇది క్యారెట్ వద్దని చెప్పినాడు మా వద్దని చెప్పినాడు. నేను చెప్పిండా నువ్వు తొక్కలో గమ్మునాడు ఇంకా మాట్లాడడం. క్యారెట్ కీరకాయ రెండు ఇలాగా సన్నగా కోసుకొని ఇట్లా కట్ చేసుకుంటాము. ఇప్పుడు సోస్ కలుపుకుంటాం. ఇప్పుడు సోస్ చేసుకుంటాం. ఓకేనా? ఫస్ట్ ఇదిగో రెండు పాయలు తూము అనమాట. ఓకే. తర్వాత మిరియాల పొడి, బ్లాక్ పెప్పర్ 1/2 స్పూన్, సాల్ట్. తర్వాత జయ్యేతోన ఆయిల్ మళ్ళా. తర్వాత ఇది మిరక్కాయలు చూసినారు, బాగా కనిపిస్తుందా? మిరక్కాయలు ఇట్లా జమియాలు అమ్ముతారు. ఇది తొక్కులుగా ఉండేది 1/2 స్పూన్. ఘాటుగా ఉంది, అందుకే కళ్ళల్లో నీళ్ళు వస్తుంది. 1 స్పూను అని. ఇప్పుడు పెరుగు 4 స్పూన్లు వేసుకున్నాం అనమాట. ఓకే. ఇది బగ్గున సాగు చిన్నగా కట్ చేసుకున్నాం అనమాట. ఒక 4 గంటలు అయితే సరిపోతుంది. సోసు ఇలా కలుపుకొని, అంటే ఇప్పుడే వేయను దాంట్లో, మేడం వాళ్ళు 3 గంటలు తింటారనమాట. అందుకే ఇది అన్నం తినే ముందు డైనింగ్ టేబుల్ పైన పెట్టుకుంటాం. ఇలాగ సోస్ రెడీ చేసుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, అన్నం తినేప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ ఇది లెమన్ మర్చిపోయాను. ఇంకొక 1/2 స్పూన్ వేసుకుంటాం. అని 1/2 స్పూన్ వేసిన కదా. ఇది ఇలాగా మనకు టైం ఉన్నప్పుడు ముందు ప్రిపేర్ చేసేసి ఇలాగ లైవ్లో వేసి, మా ఇంట్లో 3 గంటలు తింటారు కాబట్టి ఇలాగ రెడీ చేసి ముందు తనిగా పెట్టుకుంటాము. మనం లంచ్ తినేటప్పుడు అప్పుడు టేబుల్ పైన పెట్టుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సింపుల్గా ఈజీగా ఎలా తయారు చేసేది చూసినాము.